హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకొచ్చాను. పాత కాలములో ఒక సామెత ఉందంట. 6 నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారని. ఆ సమయాల్లో చాలామంది ఎవరితో స్నేహం చేసినా ఒకటికి 2 సార్లు ఆలోచించేటటువంటి వారంట. అతడు సరైనటువంటి వాడు కాపోతే అతనితో సహవాసం చేస్తే వీరు చెడిపోతారని పెద్దవారు ముందుగానే ఖండిస్తూ ఉండేటటువంటి వారంట. ఈ రోజున ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముందుకు వెళ్తాను. హంస, కాకి ఇద్దరూ స్నేహం చేస్తున్నారు. హంస ఏమో అక్కడున్నటువంటి చెరువులో ఉంటుంది. కాకి అయితే ఆ చెరువు ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు మీద ఉంటుంది. వేసవి కాలం వచ్చినప్పుడు చెరువు ఎండిపోయినప్పుడు హంస అంటుందంట కాకితో, నేను చెట్టు మీదకి రానా, నాకు వేడొచ్చేస్తుంది అన్నప్పుడు కాకి వెంటనే రమ్మని చెప్పిందంట. హంస ఎప్పుడైతే చెట్టు ఎక్కిందో సంతోషంగా రెక్కలు విదిలించుకుంటూ గాలిని విసురుతుందంట. కాకి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ టైంలో అటుప్రక్కగా ఒక వేటగాడు వెళ్తూ అలసిపోయి ఆ చెట్టు క్రిందకొచ్చి పడుకున్నాడంట. పడుకుంటే వెంటనే ఈ హంస మాత్రం రెక్కలు విదిలిస్తూ సంతోషంగానే గాలి విసురుతుండగా వెంటనే కాకి అందంట, వద్దు, అసలు గాలి విసరొద్దు, ఎందుకంటే అతడు వేటగాడు, మనలను చంపేస్తాడు అన్నా సరే హంస మాత్రం పాపం అలసిపోయాడని చెప్పి స్నేహంతోనే మంచిగా ప్రేమతో రెక్కలు విదిలిస్తుందంట. ఈ లోపు కాకి కోపం వచ్చి వెళ్తూ వెళ్తూ ఎగురుకుంటే వెళ్ళిపోతూ అతని ముఖం మీద షిట్ వేసిందంట. వెంటనే అతను లేచి చూసేసరికి కాకి ఎగిరిపోయింది, హంస మాత్రమే ఉండేసరికి ఈయన కోపం వచ్చి బాణం విసిరి హంసని చంపి ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట. చూసారా ఏ విధమైన పరిస్థితి? ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరు కావాలని కోరుకుంటున్నావు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనములో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడి ఉన్నది. The book of 1 Corinthians chapter 15 verse 33 explains Paul is addressing the believers in Corinth who were being influenced by the people who were questioning the reality of resurrection, turning them away from the truth of the gospel. అందుకే అక్కడున్నటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మిమ్మల్ని సువార్త నుంచి బయటికి పారద్రోలేటటువంటి వారు, బయటికి తీసుకెళ్లిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. బైబిల్ గురించి చాలా మంది రకరకాల సందేహాలు చెప్తూ ఉంటారు. ప్రతి సందేహానికి ఆ పరిశుద్ధ గ్రంథంలోనే జవాబు ఉంటూ ఉంటుంది. చాలా మంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పాపముల గురించి, దేవుడు వేసిన శిక్ష గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మన బిడ్డలు తప్పు చేస్తే మనం శిక్షించమా? ఎవరైనా సరే ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళు చేస్తున్నటువంటి చెడ్డ పనులకి మనం శిక్ష విధించమా? దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున చేస్తే మనము దేవునికి వ్యతిరేకంగా ఉండడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు రాశారు. వేర్వేరు కాలాల్లో ఉన్నటువంటి వారు రాశారు. అవన్నీ ఒకే దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నీకు బైబిల్ మీద ఎందుకు అనుమానం వస్తుంది? ఎవరు నీలో ఆ బీజాన్ని ఏర్పాటు చేస్తున్నారు? నిన్నెవరైతే ఆ సత్యము నుంచి, సువార్త నుంచి బయటకు తీసుకెళ్తున్నారో వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథము చాలా మంది సేవకులు ఇంకా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారు. వేరువేరు పుస్తకాల్లో ఉన్నటువంటి వారు మన యేసు ప్రభు కాదు. ఈ రోజు నేను చాలా క్లియర్గా తెలియజేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. మన బైబిల్ ఆల్రెడీ ప్రూవ్ చేయబడ్డది. ప్రూవ్ చేయబడిన తర్వాత కూడా ఇంకా ప్రూవ్ చేద్దామని అనుకోవడం చాలా తప్పు. ఎవరైతే రిజరెక్షన్ లేదు అంటున్నారో వాళ్ళందరి గురించి ఇక్కడ మోసపోవద్దని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నీ విశ్వాసం ముందుకు వెళ్తుండగా నిన్ను అడ్డగించేటటువంటి వారు చాలా మంది ఉంటారు. నీ విశ్వాసం ఎక్కువగా ఉండగా నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని వెళ్తాను అంటే నువ్వు నిజంగా వెళ్తావా? అసలు పరలోక రాజ్యం ఉందా అనేటటువంటి వారు చాలా మంది ఉంటారు. వారి మాటలు నిన్ను ఎంత మాత్రము ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అయితే కొంతమంది అంటారు, చనిపోయిన తర్వాత కాకిలా పుడతాం, లేకపోతే పిల్లిలాగా పుడతామంటారు. నో, దెర్ ఈజ్ నో అనదర్ లైఫ్, ఓన్లీ వన్ లైఫ్ వీ హ్యావ్. ఈ ఒక్క జీవితమే, ఇదే నువ్వు దేవుడితో గడుపు, యేసు ప్రభుతో గడుపు. యేసు ప్రభు ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు. మోసపోవద్దు. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో, ఎవరు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను మభ్యపెడుతున్నారో వారందరినీ జాగ్రత్తగా చూసుకుని
ముందుకు వెళ్ళాలని దేవుని పేరిట కోరుతున్నాను. మీరందరూ హ్యాపీగా, సంతోషంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థాంక్ యూ.